వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. సచివాలయం గనులను తనఖా పెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు. నాణ్యత లేని మద్యం తాగి ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నారన్నారు పురంధేశ్వరి. కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తిన ఉన్నది. ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి ముందుకెళ్తున్నారు. దాన్ని తనఖా పెట్టే అధికారం అసలు మీకెవరిచ్చారు? ఈ నాణ్యత లేనటువంటి మద్యం ఎన్ని కుటుంబాలు ఇవాళ ఛిద్రమైపోయాయి రాష్ట్రంలో. నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తే 1000 పడకల గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో 500 ఈ నాణ్యత లేనటువంటి మద్యం తాగి వచ్చినటువంటి వారే 534 మంది. వారిలో 200 మంది ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నారు అక్కడ వారి పరిస్థితి.